Dear friends, welcome to Biblical Parivartana. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో డిసెంబర్ 26వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వేశ్యని చూస్తున్నాం. వేశ్య అంటే ఏదో సులువుగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోకూడదు. ఇది అంత సులువైనది కాదు. దీనిలో ఉన్నటువంటి ఈ 18 వచనాలు మనం చదువుకున్నప్పుడు అది వేశ్య గురించి, మరి 8వ వేశ్య అన్నట్లుగా మనం చూస్తాం. 8వ రాజు అన్నట్లుగా. దాని గురించి మనం తెలుసుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమేన్. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చదువుకుందాం. మరి చదువుకుందాం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారుతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహా బబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను మరి యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను: నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చి నా మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మా మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగానున్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుతున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానం గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి. ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను
ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు జలము ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను, దిగంబరినిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. లాస్ట్ వచనం, 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ఓకే, ఇక్కడ కార్సన్ గారు కామెంట్ చేస్తున్న దాన్ని మనం చదువుకుందాం. అది దీక్షతో దీన్ని చదివితే చాలా లాభం ఉంటుంది. ప్రకటన 17లోని వేశ్య యొక్క రంగుల భాషలను నిండి ఉంటుంది. ఈ దర్శనం, వేశ్యను గురించినటువంటి దర్శనం చాలా చాలా విచిత్రంగా రంగురంగులతో ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అనేక మంది వ్యాఖ్యాతలు వాళ్ళు ఏంటి, దీని అర్థం ఏంటి అని గందరగోళ పడుతున్నారు అన్నమాట. అయినప్పటికీ ప్రధాన అంశములు సహేతుకంగా స్పష్టంగా ఉంటున్నట్లుగా మనం గుర్తించవచ్చు. మెయిన్ అర్థం స్పష్టంగానే ఉంటుంది. మరింత వివాదాస్పదమైన అంశములు కూడా అంత స్పష్టముగా లేవు. ఇక్కడ మనము 3 విషయములపై దృష్టి పెట్టవచ్చు. మొదటి శతాబ్దంలో ఏ చదువరులకైనా ఇచ్చట వివరించబడిన ఆ స్త్రీ ఎవరో ఏ సందేహము లేకుండా గుర్తించగలం. మనకైతే కొంచెం కష్టం, కానీ మరి ఎవరికైతే ఏ క్రైస్తవులకైతే ఇది రాయబడిందో వాళ్ళకి బాహాటంగా తెలుసు. 2000 సంవత్సరాలు ఉన్న తర్వాత మనకి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అప్పుడు నివసిస్తున్నటువంటి క్రైస్తవులకి అది స్పష్టంగానే ఉంటుంది. అది స్పష్టంగా ఉంటుంది కాబట్టి అంతగా దాన్ని వివరించి చెప్పలేదు యోహాను. ఈ స్త్రీ కూర్చున్న 7 కొండలను బట్టి దీనితో పాటు భూరాజుల నేలు మహాపట్టణం అని ఈ 9వ వచనంలో, 18వ వచనంలో ఉన్నదాన్ని స్పష్టంగా చెప్పబడినందున ఆ స్త్రీ ఎవరికి సంబంధించిందంటే రోమా పట్టణం అని గుర్తించి ఉండేవారు. ఓకే, ఎందుకంటే ఆ రోమా పట్టణం 7 కొండల మీద ఉన్నది కాబట్టి భూరాజుల మహాపట్టణం, మరి 7 కొండలు అనేది. కాబట్టి 7 కొండల మీద ఉన్నటువంటి పట్టణం రోమా పట్టణం అని అందరికీ బాహాటంగా తెలుసు. వివరణాత్మకంగా అంటే ఫార్మల్లీ ఆమె అస్పష్టమైన కొన్ని పదాలతో గుర్తించబడినది. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉన్నది: మర్మము, వేసలకును, భూమిలోని ఏహమైన వాటికిని, అంటే అది హేయమైనటువంటి వాటిని, తల్లి అయిన మహాబబులోను. ఇది కోడ్ వర్డ్. రోమాకి కోడ్ వర్డ్ ఏంటంటే బబులోను. రోమాని డైరెక్ట్గా చెప్పకుండా బబులోనికి ఉన్నటువంటి గుణగణాలు ఈ రోమా పట్టణానికి ఉన్నాయి కాబట్టి బబులోను అని చెప్పారు. కానీ వాళ్ళకి చెందినటువంటి పట్టణం, వాళ్ళని హింసిస్తున్నటువంటి ప్రజలు ఆ రోమా సామ్రాజ్యం అన్నమాట. అందువలన బబులోను అంటే అది రోమా పట్టణం అని గ్రహించుకోవాలి.
ఈ సమయానికి బబులోను ఒక శిథిలమైన ఏ ప్రభావం లేని చారిత్రక ప్రదేశం గాను, సాపేక్షంగా అంటే రిలేటివ్‌గా చిన్నదిగాను, ఖచ్చితంగా బలహీనమైన కేంద్రముగాను చెప్పుకొనదగనని, దానిలో ఏ ప్రభావం లేని పట్టణంగా అప్పుడు ఉంటుంది. ఇది రాసేటప్పటికి బబులోనికి పెద్ద పేరు ప్రసిద్ధులేమి లేదు. అంతకుముందు ఉన్నటువంటి రీతిగా. అది కుగ్రామంలాగా అప్పటికి తయారైంది. కానీ పాత నిబంధన కాలంలో బబులోను అన్యమతాలను సూచించేది గాను, శక్తివంతమైనది గాను, తనకు తాను హెచ్చించుకునేది గాను, నీచమైన ప్రతిదానికి ప్రతినిధిగా నిలబడినది. అది రోమా కానీ బబులోన్, ఇప్పుడు బబులోను కానీ దానిలో ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటంటే ఇది ఇక్కడ చదివింది మరలా చదువుతాను. బబులోను అన్యమతాలను సూచించేది. బబులోను అంటే రోమా అంతే. శక్తివంతమైనది గాను, తనకు తాను హెచ్చించుకునేది గాను, నీచమైన ప్రతిదానికి ప్రతినిధిగా మరి పాత నిబంధనలో బబులోను ఆ విధంగా ఉన్నది. యూదా యెరూషలేము చెర యొక్క ప్రవాసంలోనికి బబులోను తీసుకుని వెళ్ళినది అందరికి తెలిసిందే. యూదాలో ఉన్నటువంటి ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి రాజుని మరి 3 తరఫాలుగా బబులోనీయులు చెరకు కొనిపోయారు. 605లో, 597లో, 586లో ఈ 3 తఫాలుగా మరి బబులోనీయులు యూదుల్ని తీసుకొని వెళ్ళారు. అంతకుముందు యూదులు అనలేదు, వాళ్ళు యోధా ప్రజలు అంటారు. తిరిగి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు యూదులే కాబట్టి ఇక యోధా అనేటువంటిది క్రొత్త నిబంధనలో వచ్చిందనమాట. ప్రజలు తీర్పుకు ఎంతగా పాత్రులైనప్పటికీ మరి దేవుడు శిక్షించాడు. ఆ శిక్ష దేని ద్వారా అంటే చెర ద్వారా. మరి దానికి వాళ్ళు తగినటువంటి వాళ్ళే. వాళ్ళ పాపాన్ని బట్టి యోధా గోత్రం తగినదే శిక్షకు. అయినప్పటికీ ఇక్కడ వాళ్ళేమి తక్కువ వాళ్ళు కాదు, బబులోనీయులు. కాబట్టి వాళ్ళు నీచంగా ప్రవర్తించారు. ఇప్పుడు పురాతన నగరము పేరు క్రొత్త భౌగోళిక రాజకీయ కేంద్రము రోమాకు బదిలీ చేయబడింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో బబులోను అంటే రోమా పట్టణం, రోమా సామ్రాజ్యం అని దానికి ట్రాన్స్ఫర్ అయిందనమాట ఆ పేరు. వేశ్యలు అనే పదము మొదటిసారిగా సాధారణ మానవ వేశ్యలను సూచించటలేదు. ఇక్కడ వేశ్యలు అంటే మామూలుగా లైంగిక సంబంధమైనటువంటి విధంగా ఉండేటువంటి వేశ్యలను ప్రకటన గ్రంథం సూచించట్లేదు, కానీ ఆధ్యాత్మిక వ్యభిచారమును సూచిస్తున్నది. మరొకసారి పాత నిబంధన నుండి ఈ యొక్క చిత్రం తీసుకొనబడినది. సమస్తమైన ఎక్స్ అంటే అందరికి తెలిసిందే కదా. ఎక్స్ అంటే లైంగిక సంబంధమైనటువంటి ఈ దుష్టత్వానికి సంబంధించినటువంటి దాన్ని ఎక్స్ అంటారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ఆ దుష్టత్వానికి అది తల్లి అనేది సెమిటిక్ విధానంలో సమస్తమైన ఎక్స్లకు మూల రూపము అని అర్థం. అంటే ఇక్కడ ఏంటంటే అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అన్యమతాలను సూచించేది కాదు. అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి అక్కడ వేశ్య అని మనం గుర్తించాలి. ఆ సమయంలో రోమా ఖచ్చితంగా ఈ అర్థంతో ఆధ్యాత్మిక వ్యభిచారం అంతటికి తల్లి, భూమి యొక్క అసహ్యకరమైన వాటికి ఒక ఊటగా మరి
ఆ రోమా అని చెప్పాలి. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆమె అన్యమతత్వమును బట్టి రాజకీయ అవినీతితో పాటు అంతులేని హింస. ఓకే. అన్యమతత్వం ఒకటి. మరి క్రైస్తవుల్ని హింసించినటువంటి ఆ సామ్రాజ్యం, వికృతం, అసాధారణమైన సంపద, దయ దయనీయమైన పేదరికమునకు కారణము మాత్రమే గాక, మరి దాన్ని బట్టి పేదరికం కూడా వచ్చింది. ఒక విధంగా ధనికులు మరి పేదల్ని దోచుకున్నటువంటి పరిస్థితి కాబట్టి పేదరికానికి కూడా కారణమైంది. ఒక మానవుడు ప్రస్తుత సీజర్ ముద్రించిన నాణ్యములపై ఏమని ఉంది అంటే, ఇవన్నీ ఈ దుష్టత్వం అంతా ఉంది. దానితో పాటు మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సీజర్ ఎంపరర్ వర్షిప్ అంటాం కదా, ఈ సీజరు ముద్రించిన నాణ్యములపై ఏమన్నదంటే, మా ప్రభువు దేవుడు అని సంబోధించిన కేంద్రంగా ఈ రోమా సామ్రాజ్యం తయారైంది. అంటే ఈ సీజరే దేవుడిగాను, సీజరే ప్రభువుగాను ప్రకటించుకున్నాడు. దానికి కేంద్రమైంది ఈ రోమా సామ్రాజ్యం. అయినందువలన కూడా ఇది తగిన బిరుదు. దీనిని బట్టి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పెరుగుతున్న రాజకీయ నిర్ణయము బయలుపడింది. ఈ విధంగా ఆ యొక్క రాజకీయ నిర్ణయాన్ని బయలుపరుస్తుంది అన్నమాట. అంటే ఇవన్నీ దుష్టత్వంతో పాటు ఎంపరర్ వర్షిప్ కూడా ఉన్నది. ఇక మూడవ విషయం, 2 దిశలలో ఈ వేసే యొక్క 7 తలలు సూచిస్తున్నవని మనకు చెప్పబడింది. అంటే 2 విధాలుగా ఈ 7 తలలు. ఒక విధంగా అవి రోమా పట్టణం యొక్క 7 కొండలను సూచిస్తున్నది. అవి 7 రాజులను కూడా సూచిస్తున్నవి. వాటిలో 5 చనిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. ఈ 10వ వచనం 11వ వచనం ఇది చాలా గూఢమైనటువంటి అర్థంతో ఉంది. ఖచ్చితంగా చెప్పటం వీలు పడదు. కానీ మనకు తెలిసిన మొదటి శతాబ్దపు సీజర్లలో ఈ జాబితాను సమలేఖనం చేయటం చాలా కష్టం. ఎందుకు అది కష్టం అని అంటే, ఇప్పుడు అక్కడ సీజర్లు ఉన్నారు, 7గురా లేకపోతే 10 మందా 12 మందా, వాళ్ళల్లో ఎవరిని లెక్కించారు ఇక్కడ 7 రాజులు అని అంటానికి. కాబట్టి ఆ చరిత్రకి ఇక్కడ వివరించినటువంటి వివరణకు అతకటం చాలా కష్టం. వీటిని అనేక మంది సీజర్లకు అంటగట్టారు స్కాలర్స్. ఏది సరైనదో కార్సన్ గారు అంటున్నారు, ఇది నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ స్త్రీ ప్రయాణిస్తున్న మృగము ఖచ్చితంగా 13వ అధ్యాయంలో సముద్రము నుండి వచ్చిన మృగమని పండితుల దృష్టిలో గుర్తించబడినది. ఈ స్త్రీ ఎవరు అంటే 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మృగముపై కూర్చున్నటువంటి స్త్రీ. ప్రాణాంతక గాయము పొంది ఆపై నయము చేయబడిన ఈ మృగము. అంటే మనం దీని గురించి చెప్పుకున్నాం. ప్రాణాంతక గాయం అంటే ప్రాణం పోయేటువంటి గాయం, కానీ అది చావలేదు. అది ప్రాణాంతకమైనటువంటి గాయం ఎట్లా అయింది అని దాని గురించి మనం చెప్పుకున్నాం. అది నయం చేయబడింది. అది నయం చేయబడితే అది ప్రాణాంతక గాయం ఎట్లవుతుంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ మృగము 8వ రాజు 17వ వచనం మరలా చదువుకుందాం. 11వ వచనం, 17వ అధ్యాయం 11వ వచనం. అది చాలా కీలకమైనటువంటిది. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము
ఆ 7 పాటు ఒకడు నయ్యుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఈ 8వ రాజు ఎవరు? ఇప్పుడు 7 రాజులు అంటే మరి ఆ 7 రాజుల్ని 7 చక్రవర్తుల్లాగా మనం ఏదో విధంగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పటికీ ఈ 8వ రాజు ఎవరు అనేది చాలామందికి అది సరి అయినదని అనుకుంటున్నాను. ఇది సరైన ఇంటర్ప్రిటేషన్. ఇది రోమా సామ్రాజ్యమునకు అతీతంగా రాబోవు దుష్టత్వం యొక్క ప్రత్యక్షతను సూచిస్తున్నది. అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తులు 7 ఉన్నారు. మరి రోమా సామ్రాజ్యం అయిన తర్వాత అలాంటి చక్రవర్తులు, హింసించేటువంటి చక్రవర్తులు, ఇక్కడ వేశ్యగా ఉన్నటువంటి చక్రవర్తులు, ఈ ఈ క్రూరత్వం కలిగినటువంటి చక్రవర్తులు, ఈ సంఘాన్ని హింసించేటువంటి చక్రవర్తులు, అలాంటి వాళ్ళు రోమా సామ్రాజ్యం తర్వాత కూడా వాళ్ళు వస్తారు. రెండవ రాకడ వరకు, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు వీళ్ళు పదే పదే వస్తూ ఉంటారు. అది 8వ రాజుని సూచిస్తుంది అని మనం గ్రహించాలి. మరలా చదువుతాను. ఈ 8వ రాజు చాలామందికి ఇది రోమా సామ్రాజ్యమునకు అతీతంగా, దానికి భిన్నంగా, అంటే అది అయిన తర్వాత, ఈ రోమా సామ్రాజ్యం అయిన తర్వాత రాబోయేటువంటి రాజు, దుష్టరాజు, దాన్ని సూచించేటువంటి రాజు అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోమా, ఈ వేశ్య దేనికి గుర్తంటే ఆత్మీయ సంబంధమైనటువంటి ఈ దుష్టత్వానికి గుర్తు. దేవుని ప్రజలను హింసించేటువంటి రాజ్యానికి గుర్తు. మరలా ఈ 8వ రాజు, ఆ వేశ్యలో 8వ రాజు ఎవరు అనంటే 7 రాజులు కాకుండా తర్వాత వచ్చేటువంటి రాజులు. అంటే ఇక సెకండ్ కమింగ్ వరకు వీళ్ళు వస్తూనే ఉంటారు. ఈ చక్రవర్తి, రోమా చక్రవర్తి లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. అది దీని అర్థం వేశ్య అంటే. ప్రార్థన చేసుకుందాం. Holy Spirit, be with each one of us now and all the days to come. Amen. God bless you.